నమస్తే, జై శ్రీరామ్. నేను మాజీ సెక్యులర్ హిందూ. అజయ్ బాబు గారు అరెస్ట్ అయ్యాడంట. నాకు తెలిసి ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే వీడు జనాన్ని రెచ్చగొట్టాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడు అన్నదే నా అభిప్రాయం. ఇది ఖచ్చితం. చాలామందిని రెచ్చగొట్టేశాడు. క్రైస్తవులందరూ వ్యతిరేకంగా తయారైపోయారు. అంటే ఒక మతాన్ని మధ్యన గొడవలు తీసుకొచ్చేంత స్థాయికి ఇటు తీసుకొచ్చాడని పోలీసుల దృష్టికి వెళ్ళింది. అందుకే ఈయన్ని గమ్ము తీసుకెళ్ళిపోయారు. అది నా అభిప్రాయం. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, బాగుంది. అది యాక్సిడెంటు అని అన్ని వీడియోలు మతాల మధ్య గొడవలు రాకూడదని పోలీసు వారు అన్ని వీడియోలు బయట పెట్టుకుంటూ తీసుకొచ్చారు. అన్ని వీడియోలు బయట పెట్టారు. నిజానికి అప్పటికప్పుడే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది, ఇది మర్డర్ కాదయా యాక్సిడెంటే అని కానీ వాళ్ళు చెప్పుంటే ఇలాంటి వాళ్ళు అదే అజయ్ గడి బాబు గారు అలాంటి వాళ్ళందరినీ రెచ్చగొట్టేసి చాలా ప్రమాదకరం తీసుకొచ్చేసేవాళ్ళు. కాబట్టి పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడే మనం రిపోర్ట్ల గురించి చెప్పేస్తే వీళ్ళు భయంకరమైన ప్రమాదాన్ని సృష్టిస్తారు. కాబట్టి ఫుటేజీలు చేద్దాము, అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి బయలుదేరారు, మొత్తం ఫుటేజీలు తీసి ఒక్కొక్కటిగా బయటకు వదిలితే, దొరికిందల్లా మనం బయటకు వదిలితే కొంతమంది క్రైస్తవులు హో ఇది జరిగింది నిజము, మనం అనవసరంగా అపోహాలకు వెళ్ళి మనం విధ్వంసాన్ని సృష్టించబోతున్నాము, ఇది మంచిదే జరిగింది, వీళ్ళు ఒక్కొక్కటిగా బయట చూపించి మంచి జరిగింది అని భావిస్తారనేసి పోలీసులు ఒక్కొక్క వీడియో దొరికిన కాడల్లా వీడియో వదులుకుంటూ బయటకు వచ్చారు. ప్రెస్కి ఇచ్చారు, వదులుతా వచ్చారు. అది క్లారిటీ. అది తెలుసుకున్న పాస్టర్లు కొంతమంది నీతిగా నిజంగా కడుపు కూర్చున్నోడైతే సరే మనం అనుకోకుండా మాట్లాడేసాం, తప్పు మందే అని మీడియా ముందుకు వచ్చాం, లేకపోతే వీడియోలో ఉన్నాయి కదా, యూట్యూబ్ వీడియోలు వచ్చి ఛానల్ పెట్టుకున్నారు కదా, దాని ముందుకు వచ్చావు, అయ్యా ఇది జరిగింది మేము భావించాము కానీ తప్పు జరిగింది అని వదిలేస్తుంటే ఆడికి అయిపోయినది. ఈ అజయ్ బాబు నా కొడుకు రెచ్చగొట్టాడు అందరినీ. అలా రెచ్చగొట్టడం వల్ల పోలీసుల దాకా వెళ్ళింది. అందుకు అరెస్ట్ చేసుంటారు అనే అభిప్రాయం నాది. ఎట్టకేళ్ళకేమి దోళ తీరింది వీడికి, సినిమా కనిపెట్టింది వీడికి. ఇక అసలు చూడు, నన్ను చంపబోతున్నారని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారట. ఇది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ మీద వీళ్ళ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పోనీ వాళ్ళు ఎవరైనా బెదిరించినట్టు నీకు ఆడ ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే బయట పెట్టేవాడిదే కదా ఉండుంటే. లేదు, నీ మాటకి ఇది నాకు దొరికింది, నేను ఇప్పుడు క్రైస్తవానికి ఒక హీరోని అయిపోవాలి, ఒక రాజకీయ నాయకుడి టైప్లా ఒక నాయకుడిని అయిపోవాలి క్రైస్తవానికి, అందుకోసం వీళ్ళందరినీ రెచ్చగొట్టి నాకు ఇలా జరిగింది, నన్ను చంపబోతున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, ఓ తెగ చించుకొని చెప్పాడు ఈ నా కొడుకు. అది వాస్తవానికి. అది చూసిన పోలీసులు వీళ్ళందరిని రెచ్చగొడతారని గ్రహించి ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఎవరెవడు ఏ విధంగా మాట్లాడాడో అందరం పోలీసుల దృష్టికి వెళ్తుంది, వెళ్ళకుండా ఉండదు. వీడు చాలా విధాలుగా అందరిని బెదిరించాడు, అదే రెచ్చగొట్టాడు కాబట్టి ఈయన్ని పట్టుకొని జంప్. అది వాస్తవం జరిగింది. ఇకపోతే ఈ మరుగుదొడ్డిగాడు ఏదో పెట్టాడు, తమ్నైల్ చూసా, మిగతా వీడియోలు నేను చూడాలి, సోది ఎందుకు చూడటం వేస్ట్ అని చెప్పేసి. ఆ మరుగుదొడ్డిగాడు ఏమని పెట్టాడు, మొన్న ప్రవీణ్ గారి మరణం, నేడు అజయ్ గారి బాబు అరెస్టు, ఏం జరుగుతుంది అసలు అని తమ్నైల్ పెట్టాడు. ఒరే మరుగుదొడ్డిగా, ఆడ జరిగింది కనీసం గ్రహించలేకపోతే ఇప్పుడు అసలు మీరు మనుషులేనా? అందుకే అరా మిమ్మల్ని గొర్రెలు అనేది గ్రహించాలి కదరా. ఆడ ఏం జరిగిందో గ్రహించాలి కదరా. నువ్వు కూడా అట్లాంటి పోస్ట్ కానీ పెట్టుకుంటే నిన్ను కూడా దెంగేవాళ్ళు లోపల బతికిపోయినావు అంతే. మత్తుండి చేస్తారంటరా పోలీసు వాళ్ళు. భయంకరంగా వీడియోలు బయట పెట్టి ఇలా జరిగింది రిపోర్టులు చేస్తారుగా. తప్పు చేసిన వాడిని ఎవ్వరు వదిలిపెట్టరు, లోపల దెంగతారు. పోలీసులు ఎతికితే సమాచారం బయట పెట్టారు. దాంతో కూలవ్వాల్సింది పోయి అజయ్ బాబు గారు, నీలాంటి మరుగుదొడ్డిగాడు ఇంకా కూడా రచ్చగొట్టుకుంటూ పోతే లోపల దగ్గర ఏం చేస్తారు? సో అది మిత్రులరా జరిగింది. నాకు ఈరోజు ఉదయం చూశాను వీడి గురించి. సో ఈ ఎడవకి తగిన బుద్ధి, తగిన శాస్తి జరిగిందని కూడా భావిస్తున్నాను. ఇకపోతే కొన్ని కామెంట్స్ చూసా, అజయ్ గడ్ బాబు అనేవాడు అరెస్ట్ అయిన తర్వాత కొన్ని కామెంట్స్ చూసా. జనం ఎంతమంది, పోలీసులు ఎంతమంది ఉన్నా, దీన్ని చేసినా మాకు దేవుడు ఉన్నాడు, మా దేవుడు కాపాడుతాడు అని అన్నాడు.
ఓరే నాయనా తలటెక్క నాయాలరా, దేవుడు కాపాడుతాడు బాగానే ఉందరా. అది విశ్వాసం ఉన్న వారికి ఎంత విశ్వాసం ఉండాలి, నమ్మకం, విశ్వాసం. ఎదుటోని సర్వనాశనం చేసే విశ్వాసం ఉండకూడదు. నీ విశ్వాసం ఆయన మీద ఉండండి, యేసు మీద ఉంది, ఓకే, నీ విశ్వాసం నీది, నేను కాదన్ను. కానీ ఎదుటోడి మీద రొత్తడం, ఎదుటోడిని అవమానించడం, అక్కడ అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా తెలియకుండా దేవుడు ఉన్నాడు అంటే విశ్వాసం, న్యాయం ఏం జరగద్ది, నీకెంత విశ్వాసం అన్నా. కాబట్టి గుడ్డి విశ్వాసంతో వదిలేసి, రెచ్చగొట్టడం వదిలేసి, ధర్మబద్ధంగా హిందూ ధర్మం మీద అనవసరమైన మాట్లాడడం వదిలేసి, మీ పూజ ఏదో, అదే పూజలు కాదులే, మీ ప్రార్థన ఏదో మీ ప్రార్థన చేసుకుంటా బ్రహ్మాండంగా తిరిగి బతకండి. అంతేగాని హిందువుల మీద పడి ఏడవకండి నా సందేశం. అలా ఇస్తే ఇలా బొక్కలో పడతారు. సరే, ప్రస్తుతం జై శ్రీరామ్.